అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపరేట్ బ్రోచర్ విజయవాడ నుంచి. యాక్చువల్గా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. అందరూ చాలా మంది ఏంటంటే అంగుష్టం నుంచి కొంచెం పెద్ద సైజు వాడు అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇంకోటి, సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా మన వైపు ఏంటంటే ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఆరాధిస్తూ ఉంటారు. అంటే ఆయన ఒక రకంగా సంతాన ప్రదాత కూడా. సో సంతానం ఏదైనా పోయేటట్టున్నా, లేదా పిల్లలు మంచి జ్ఞానంతో పుట్టాలన్నా, ఆరోగ్యంతో పుట్టాలన్నా కూడా ఆయనే కారకుడు. సో ప్లస్ అది కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని యాక్చువల్గా ఆరాధన చాలామంది నాకు క్వశ్చన్ అడిగింది ఏంటంటే, మన సౌత్ ఇండియాలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారా అని అడుగుతున్నారు. కాదండి, యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకానొక టైంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిమాలయాస్ వరకు జరిగేది ఆయన ఆరాధన. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు నార్త్ సైడ్ వెళ్తే కుమార్ గుప్తాస్ కాలం నాటిలో కూడా ఆయన పేరు పెట్టుకున్నాడు. కుమార్ అంటే ఆయన పేరే, ఎవరో కాదు, కుమారుడు అంటే ఆయన పేరే. సో సాక్షాత్తు మనకి ఒట్టుక భైరవ ఎవరైతే ఉన్నారో భైరవల్లో ఒట్టుక భైరవ అంటారు. యాక్చువల్గా ఆయన బాల రూపం. ఆయనే సుబ్రహ్మణ్య స్వామిని కూడా సిమిలర్ ఆయనే అని కూడా అంటూ ఉంటారు కొంతమంది నార్త్ సైడ్ వాళ్ళు. సో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అన్ని చోట్ల జరుగుతుంది. ఆయన యాక్చువల్గా ఆయన ఒక వారియర్, ఆయన ఒక యోధుడు, ఆయన ఒక సర్వ సైన్యాధ్యక్షుడు. సో ఆయన ఎప్పుడు ఏదున్నా సరే ఆయన ఏంటంటే ప్రొటెక్ట్ చేయటం. తర్వాత ప్రొటెక్ట్ ఒకటే కాదు, శక్తి, మనకు కావాల్సిన శక్తిని ఇవ్వటం, జ్ఞానాన్ని ఇవ్వటం, ఆ వంశాన్ని నిలబెడతాం, ఇవన్నీ కూడా చేస్తారనమాట. సో ఆయన గురించి ఎక్కువ చెప్తే ఇంకా లెంత్ పెరిగిపోతుంది. మీ విగ్రహాల కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి నెమల వాహనంతో వస్తున్న మురుగన్ కలెక్షన్ వచ్చేటప్పటికి 4 ఇంచెస్ అనమాట. సారీ అండి, 3.5 ఇంచెస్. తర్వాత నెమల పురివిప్పున మోడల్తో వచ్చేటప్పటికి మనకి 4.5, ఇది కూడా మీకు 3.5 ఇంచెస్లో వస్తున్న కలెక్షన్. సో ఇక్కడ నెమల నుంచుంది, ఇక్కడ పురివిప్పు ఉంది. తర్వాత మీడియం సైజులో వస్తున్న కొత్త కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి 11 అంగుళాల నుంచి 12 అంగుళాలతో చక్కగా ఆయన పంచి కట్టుకోవడానికి, అభిషేకం చేయడానికి, లేదా ఉత్సవమూర్తిగా వాడటానికి ఒక అడుగు విగ్రహం. సో ఇందులోనే ఇంకో కొత్త మోడల్ వచ్చింది. యాక్చువల్గా ఈ మోడల్ అయితే మీకు సైడ్ నెమలు వస్తుంది, అంటే ఇక్కడ ఎక్కడ చూసినా వెనకాల వచ్చింది నెమలి. ఇక్కడ వచ్చేటప్పటికి సైడ్ వచ్చి ఆయన నుంచిన భంగిమ చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి, ఆయన ఎప్పుడు చూసినా యవ్వనంగానే ఉంటాడో, ఆయన కుమారుడే. సో ఆయనకు వయసు అనేది తగ్గదు పెరగదు అనమాట. సో ఆయన బాలుడు రూపంలో ఉంటాడు, యవ్వన స్థితిలో కూడా ఉంటాడనమాట. సో ఇక్కడ చూస్తే మీకు నెమలు కానీ, తర్వాత ఆయన నుంచిన విధానం, ఇదంతా కూడా మనకి 1 ఫీట్తో వస్తున్న మోడల్. సో సుబ్రహ్మణ్య స్వామి కలెక్షన్ ఇవి లేటెస్ట్ అనమాట. ఇంకా చాలా